కేరళ ఫైల్స్ సినిమా గుర్తుంది కదా. హిందూ అమ్మాయిల్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో ఒకళ్ళు వేధిస్తారు, ఆ వేధించిన వాళ్ళ నుంచి ఇంకొకళ్ళు రక్షిస్తారు, ఇద్దరూ ఒకటే. వీళ్ళ చేత వేధింప చేయటం, వాళ్ళని రక్షించినట్టు నాటకం ఆడటం, తద్వారా దగ్గర అవటం. వీళ్ళ పక్కనే ఉన్న అమ్మాయిలు ఇదిగో మా మతంలోకి వస్తేనే ఈ స్వేచ్ఛ ఉంటుంది, ఈ హక్కు ఉంటుంది, మా మతం కాకపోయినా నిన్ను కాపాడారు, నువ్వు మా మతంలో అయితేనే మాత్రమే ఆడపిల్లలకి రక్షణ ఉంటుందని చెప్తారు. దాంతో మారిన అమ్మాయిని తీసుకెళ్ళి సిరియాలో వీటిట్లో ఎట్లా చేస్తున్నారు. కేరళ అంటే లవ్ జిహాద్కి ఒక కేంద్రం. చివరికి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘాలు ఓపెన్గా ప్రకటించినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ లవ్ జిహాద్కి సంబంధించి తాజాగా కేరళకు సంబంధించిన బీజేపీ లీడర్ పీసీ జార్జ్ ఒక లెక్క బయట పెట్టాడు. 400 మంది రీసెంట్గా మిస్ అయినటువంటి వాళ్ళల్లో ఇప్పటికీ 18 మంది ఆచూకీ మాత్రమే లభించిందట. అంటే పెళ్లి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు లవర్స్, మిగతా వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో లవ్ జిహాద్ గురించి మరొకసారి చర్చించండి అని చెప్తున్నారు ఆయన.